ఎన్నికలంటే ఒక పండుగ. రాజకీయ నాయకులకు అదో గేమ్. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని నేతలు ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. నా ప్రాణానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వచ్చాయా అని రేవంత్ తలబాదుకున్నట్టు సమాచారం. రాకుండా ఉంటే బావుండేదని మొక్కుకున్నట్లు వినికిడి. తెలంగాణ పాలిటిక్స్లో ట్రయాంగిల్ ఫైట్ ఆసక్తికరంగా మారుతోంది. అధికార కాంగ్రెస్ను ఢీకొట్టే విషయంలో ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా హీటు పుట్టిస్తున్నాయి. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20న జరగనున్నాయి. ప్రస్తుతం సభలో బలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అయితే 6వ అభ్యర్థిని రంగంలోకి దింపి 2 స్థానాలు గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఏపీలో ఈ తరహా రాజకీయం నడిచింది. 2023 మార్చి 23న జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన అభ్యర్థిని పోటీలో పెట్టి చాకచక్యంగా ఓ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో అదే రాజకీయాన్ని పునరావృతం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు తావిస్తోంది. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లోనూ, సిపిఐ 1 స్థానంలోనూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 35, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఇక మొత్తం ఎమ్మెల్యేలు తమ తరఫున 5 ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉండగా ఒక్కో సభ్యుడిని ఎన్నుకోవడానికి 24 మంది సభ్యుల బలం అవసరం. అయితే బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సొంతంగా పోటీ చేసే బలం లేకపోవడం వల్ల వారిచ్చే మద్దతు కీలకంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల మద్దతు కూడా అత్యంత ప్రధానంగా చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ 6వ అభ్యర్థిని పోటీలోకి పెట్టి ఫిరాయింపుదారులను దారికి తీసుకురావాలని చూస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రహస్య పద్ధతిలో జరిపిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు ఉంటుంది. దీంతో తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేలు తమ విప్ను పాటించాల్సుంటుందని బీఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీని అనుసరించి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బలంతో ఏ ఇబ్బంది లేకుండా ఓ స్థానాన్ని గెలుచుకోవచ్చు. కానీ మరో అభ్యర్థిని పోటీకి పెట్టి ద్వితీయ ప్రాధాన్యం లెక్కింపు తేవాలని భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ఉడత ఊపులకు భయపడేది లేదని చెబుతోంది. 7 ఎంఐఎం సభ్యుల అండతో ఖచ్చితంగా 4 సీట్లు గెలుచుకుంటామని అంటోంది. బీఆర్ఎస్ 6వ అభ్యర్థిని పెడుతుందనే ప్రచారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. మరోపక్క కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులెవరన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, షబీర్ అలీ ముగ్గురు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఖాయమని చెబుతున్నారు. ఆయన ఇప్పటికే రేవంత్ రెడ్డితో మాట్లాడుకుని ఓటర్లైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లైన్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కోటా కింద ఎవరు వస్తారో తెలియనందున అందరినీ టచ్ చేస్తున్నారు. అధిష్టానానికి కాస్త క్లోజ్గా ఉండే హర్కర వేణుగోపాల్ కూడా అటువైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎటొచ్చి షబీర్ అలీ మాత్రమే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకు టికెట్ రావడం కష్టమేనని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.